అలా రతి మన్మధుల వివాహం అయిపోయింది. కానీ అంతా సజావుగా అయిపోతే ఎలాగా? బ్రహ్మదేవుడు ముందు ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యి తన నుండి పుట్టిన సంధ్యపై బ్రహ్మ వ్యామోహానికి గురవ్వడాన్ని ఈశ్వరుడు వ్యతిరేకిస్తూ బ్రహ్మను మందలిస్తాడు. మందలించి అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు. దాంతో బ్రహ్మదేవుడు కొంచెం చిన్నబుచ్చుకుంటాడు. పైగా బ్రహ్మకు ఒక ఆలోచన వస్తుంది, అంటే శంకరుడికి ఇలాంటి వ్యామోహాలు ఏవి ఉండవా అని. అది పరీక్షించాలని మన్మధుణ్ణి తన మన్మథ బాణాన్ని ఈశ్వరుడిపై ప్రయోగించవలసిందిగా చెప్తాడు. మన్మధుడు కొంచెం భయపడుతూనే సృష్టికర్త మాటను తీసి పడేయలేడు కాబట్టి, సరే స్వామి, కానీ శంకరుడు ఎవరి పట్ల వ్యామోహితుడవుతాడు, ముందు ఆ స్త్రీని సృష్టించండి అని చెప్తాడు బ్రహ్మ. అప్పుడు బ్రహ్మ కూడా అవును కదా అనుకుంటాడు. కానీ ఈశ్వరుల్లో మోహాన్ని పుట్టించే స్త్రీ ఎవరు అనేది అర్థం కాదు బ్రహ్మకి. దాంతో తన తండ్రి అయిన విష్ణువుని స్మరిస్తాడు. అప్పుడు విష్ణువు వచ్చి, బ్రహ్మ, నువ్వు సృష్టికర్త అయ్యుండి ఇంత అజ్ఞానంలో ఎందుకు పడుతున్నావో అర్థం కావట్లేదు. నువ్వు శంకరుణ్ణే పరీక్షించాలని చూస్తున్నావు, అది తప్పు. కానీ నీ ఆలోచనలో ఒక మంచి విషయం ఏంటంటే, రుద్రుడైన ఈశ్వరుడికి శక్తిని జతపరచాలి అనుకోవడం. అది ఎలాగైనా జరగాలి, అప్పుడే సృష్టి పూర్ణత్వాన్ని సంతరించుకుంటుంది. అండ్ శంకరుణ్ణి మోహింపజేయాలన్నా వివాహం ఆడాలన్నా కేవలం ఆది పరాశక్తి వల్లే అవుతుంది. కాబట్టి ఆవిడ్ని ప్రసన్నం ఎలా చేసుకోవాలో ఆలోచించమని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక అద్భుతమైన దుర్గాస్తుతి చేస్తాడు.